ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకునే సమయం వచ్చేసింది. గణేష్ నిమజ్జన శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతుంది. రేపు హైదరాబాద్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకే రోజు వేలాది గణపయ్యలు శోభాయాత్రగా రానున్నారు. మరి ఇందుకోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈసారి నిమజ్జనంలో ప్రత్యేకతలు ఏంటి? పోలీసులు ఎటువంటి సూచనలు చేస్తున్నారో చూద్దాం. హైదరాబాద్ లో అతిపెద్ద ఉత్సవం అయిన గణేష్ నిమజ్జన శోభాయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో జరిగే గణేష్ నిమజ్జనాలు మెయిన్ రూట్ ని బాలాపూర్ నుండి నెక్లెస్ రోడ్ వరకు సిపి సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ కమిషనరేట్ మొదలయ్యేది చాంద్రాయనగుట్ట నుండి కావడంతో అక్కడి నుండి చార్మినార్ కు కోఆర్డినేషన్ కమిటీ చేరుకుంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు పెంచడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని సిపి సివి ఆనంద్ కీలక ఆదేశాలిచ్చారు. శోభాయాత్ర మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సిపి, జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ ఆదేశించారు. గ్రేటర్లో సుమారు 50,000 విగ్రహాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. సుమారు 300 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగుతుందని, శోభాయాత్ర పూర్తయ్యేందుకు సుమారు 40 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఊరేగింపు సజావుగా సాగేందుకు 160 గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశారు. సిటీలో 13 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక వినాయక నిమజ్జనాలకు 20 ప్రధాన చెరువులతో పాటు 72 కృత్రిమ చెరువులను అందుబాటులో ఉంచారు. 134 స్టాండింగ్ క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను సిద్ధం చేశారు. ఇక హుస్సేన్ సాగర్ లో 9 బోట్లతో పాటు గజ ఈతగాలను కూడా సిద్ధంగా ఉంచారు. 14,000 మంది శానిటేషన్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. పాత బస్తీ, అఫ్జల్గంజ్, చార్మినార్ తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని మసీదులు భారీ వస్త్రాలు, కవర్లతో కప్పి ఉంచారు. ఇదిలా ఉండగా గణేష్ నిమజ్జనం, మిలాదున్నబీ ముందు నగరంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు హైదరాబాద్ పోలీసులు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. అంతా నిమజ్జనం కోసం తయారుగా ఉన్నారు. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపు 20,000 మంది సిటీ పోలీస్ వారు, 9,000 మంది బయట వేరే జిల్లాల నుండి వాళ్ళు వచ్చారు. ఫస్ట్ ఫేజ్లో 3,000 మంది వచ్చారు, సెకండ్ ఫేజ్లో 6,000 మంది వచ్చారు. వాళ్ళు ఉండడానికి వాళ్ళ భోజనాల గురించి అన్ని ఏర్పాట్లు చేసి రోజు వారీగా వారిని బందోబస్తులో వాడుతున్నాము. వేరే ఫోర్సెస్, ఆర్ఏఎఫ్, ఇతర ఫోర్సెస్ కూడా అన్ని కూడా వచ్చాయి. అన్ని విగ్రహాలు సమయం ప్రకారం వచ్చి నిమజ్జనం చేయాలని సూచనలు చేస్తున్నారు పోలీసులు. మిలాదున్నబీ పండుగ 6వ తేదీన ఊరేగింపు జరగాల్సి ఉండగా సమన్వయ సమావేశంలో ఆ ఊరేగింపును 14వ తేదీన నిర్వహించేందుకు సమన్వయ సమావేశంలో ఒప్పుకున్నట్లు తెలిపారు. వారి మొత్తము మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చొని ఇక్కడ మళ్ళీ ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది కనుక పెద్ద మనస్సుతో వారు ముందుకొచ్చి వాళ్ళ ఊరేగింపుని 14th సెప్టెంబర్ 14వ తేదీకి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. కానీ సెలబ్రేషన్ అనేది వాళ్ళ ఇళ్లలో, మస్జిద్లలో ఏవైతే చేసుకుంటారో వాళ్ళు 5వ తేదీ చేసుకుంటారు. వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 6, 7వ తేదీల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలను చేరుకోవాలని సూచిస్తున్నారు. శోభాయాత్ర నేపథ్యంలో మెట్రో అదనపు సర్వీసులు నడపనున్నట్లు స్పష్టం చేశారు.